పిల్లలకుగానే పండగ కాదు, అభివృద్ధి చేసినంత మాత్రానే విజయము రాదు. ఇది నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మౌలిక సదుపాయాలు అద్భుతంగా కల్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఎక్కడికి పోయిన జనం విపరీతంగా వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆప్యాయంగా చూసుకుంటున్నారు. కానీ సమస్య గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మొన్నటిసారి మోడీ మళ్ళీ గెలవడానికి కారణం ఏంటంటే పెట్రోల్ ధరల దగ్గర నుంచి ఇతరత్ర ధరలు పెరిగిపోయినటువంటి అంశం, పన్నులు గురించినటువంటి ఆవేదనతో విరక్తి చెందిన ప్రజలు అలాగే నరేంద్ర మోడీని కాదని ప్రతిపక్షాన్ని ఎన్నుకోవాలనుకోవాలి. వాళ్ళంటే చిరాకు ఉంది. మోడీని ఎన్నుకోవడం మీద మాత్రం కోపం ఉంది. ఆ కోపం చూపెట్టారు. ఫలితం 240 సీట్ల దగ్గర ఆగటం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తమిళనాడు వెళ్ళారు, విపరీతమైన స్పందన, బారులు తీరినటువంటి జనం. ఏదైతే రామేశ్వరంకి వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ బ్రిడ్జి దగ్గర ఇదంతా కూడా. కానీ క్రిందసారి అట్లాగే వచ్చారు జనం పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు. కానీ ఓట్ల పరంగా చూసుకుంటే సంఖ్య పెరిగింది తప్పించి సీట్లు 0 ఉంది. కాబట్టి మోడీ చరిష్మాని క్యాచ్ చేసుకోవాలంటే కొన్ని విధాన నిర్ణయాలతో మార్పు ఉండాలి, సేమ్ టైం ఇతరత్ర నిర్ణయాలు ఉండాలి.